ప్రియులారా, మనిషి ఆశ కలిగి ఉండటం తప్పు కాదు. మనిషి ఆశాజీవి అని మాట్లాడతారు. ఆశ తప్పు కాదు, కానీ ఆశ దురాశగా మారకూడదు. ఆశ దురాశ అయితే ఆ దురాశ దుఃఖానికి, ఆ దురాశ హత్యకు, ఆ దురాశే ఆత్మహత్యకు కూడా కారణమవుతుంది. మనిషి తనుకున్న దానితో తృప్తి చెందటం, సంతృప్తి చెందటం అనేది మంచిది. అంతకు మించి మనిషి ఎక్కువగా ఆశించినప్పుడు, ఎక్కువగా కోరుకున్నప్పుడు అదే మనిషిని ప్రమాదం వైపుకు తీసుకొని వెళుతుంది అన్నదే ఈరోజు మనం నేర్చుకోబోయే ఒక మంచి విషయం. ఈ దురాశను గురించి బైబిల్లో రాయబడిన ఒక మంచి మాట, అదే చదవబడిన లేఖన భాగం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భమును ధరించి అది పాపమును కనగా, ఆ పాపం పరిపక్వమై మరణమును కనును అన్నాడు. దురాశ గర్భాన్ని ధరిస్తుంది అన్నాడు. దురాశ గర్భాన్ని ధరించడం ఏంటి? ఈ మాట ఏదో వింతగా, కొత్తగా, అసలు ఈ మాట రైటేనా అన్నట్లుగా ఉంది. దురాశ గర్భాన్ని ధరిస్తుందట, అది పాపమును కంటుంది. అంటే దురాశ గర్భాన్ని ధరించిన తర్వాత ఆ తర్వాత పాపాన్ని కంటుంది. గర్భం, ఆ తర్వాత కనడం. మనకు తెలిసినటువంటి పదాలు, మనకు తెలిసిన భాష. ఒక స్త్రీ గర్భవతి అయితే ఆ తర్వాత బిడ్డను కంటుంది కదా. అలానే ముందు దురాశ అనేది మనసులో పుడుతుంది. దురాశ అనేది మనసులో ప్రారంభమైంది. ఎప్పుడైతే దురాశ అనేది మనసులో పడిందో గర్భం ధరించింది అన్న పదాన్ని ఉపయోగించాడు. ఆ తర్వాత గర్భవతిగా ఉన్నటువంటి ఒక స్త్రీ బిడ్డను కంటుంది ఒకరోజు. అలానే మనసులో పడిన ఈ దురాశ ఒకానొక రోజు అది బయట మనకు కనబడుతుంది, పనిలో కనబడుతుంది, ఒక క్రియారూపకంగా కనబడుతుంది. ఇక ఆ తర్వాత అది పండి, అనగా ఆ పాపము పండి ఒకరోజు నిన్ను మరణానికి తీసుకెళ్తుంది అన్నాడు. మనం కూడా అంటుంటాం కదా, పాపం పండిందండి అంటాం, అందుకే చచ్చాడండి అంటారు. ఈ పాపం పండడానికి ఒకరోజు కన్నావు. మొదటగా కనడానికి ముందు ఇది నీ లోపల గర్భముగా ధరించావు. దాన్ని నీ లోపలనే దాన్ని నువ్వు చంపేసుకుంటే కనే ఛాన్స్ ఉండకపోయేది. ఆ తర్వాత నువ్వు చనిపోయే అవకాశమే ఉండకపోయేది. అదే ఇక్కడ చెబుతున్నాడు ఆయన. దురాశ గర్భాన్ని ధరిస్తుంది, అది పాపాన్ని కంటుంది, ఆ తర్వాత అది మరణానికి దారితీస్తుంది అన్నాడు. అసలు ఈ దురాశకు మూలం, దురాశకు ప్రారంభం, ఈ దురాశకు కేర్ ఆఫ్ లేదా కేంద్రం ఎవరు అని బైబిల్ను మనం ప్రశ్నించినప్పుడు ఈ దురాశకు ప్రధానమైనటువంటి వాడు, ఈ దురాశకు మూలం లేదా మూల పురుషుడు ఎవరో యేసుక్రీస్తుల వారు తన బోధలలో, తన ప్రసంగాలలో ఒకానొక సమయంలో యోహాను సువార్తలో ఆయన మాట్లాడిన మాట మనం చూస్తుంటాం. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ తండ్రి యగు
అపవాది సంబంధులు. యేసును అంగీకరించక, యేసు మాటలను ఒప్పుకొనక, యేసును దయ్యం పట్టినవాడు అని, దయ్యాలకు అధిపతి అని, తిండిపోతూ త్రాగుబోతూ అని, యేసును నానా మాటలతో ఆయన అవమానపరుస్తున్న, అంగీకరించక యేసును అవమానపరుస్తున్న ఒకనాటి యూదులతో యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్న మాట 44, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు మీరు నెరవేర్చగోరుచున్నారు అన్నాడు. మీ తండ్రి దురాశలను మీరు నెరవేర్చగోరుచున్నారు అంటే దురాశలకు ఆ తండ్రి, దురాశలకు ఆ మూల పురుషుడు ఎవరు అని అంటే ఇప్పుడు అపవాదిగా మనకు కనబడుతున్నాడు యేసుక్రీస్తుల వారు చెప్పటం. దుష్టుడు, ఈ దుష్టుడుగా అపవాదిగా వాడిలో ప్రారంభమైంది మొట్టమొదట దురాశ. మర్చిపోకూడదు, మొట్టమొదట దురాశ అనేది ఎక్కడ ఆరంభమైందంటే వాడిలోనే. ఒకానొక సమయంలో పరలోకంలో దేవుడు వానికి ఉన్నతమైన గొప్పదైన ఒక చక్కటి స్థానాన్ని, విలువను, గౌరవాన్ని ఇచ్చినా దేవుడు వాడికి ఇచ్చినటువంటి ఆ స్థాయితో, ఇచ్చిన ఆ గౌరవంతో వాడు సరిపెట్టుకోలేక ఎంతవరకు వెళ్ళాడు అనంటే దేవుడు కూర్చున్న సింహాసనాన్ని కావాలని కోరుకున్నవాడుగా కనబడతాడు. మనకు చరిత్రలో బైబిల్ చదువుతున్నప్పుడు వాడి గురించి ప్రారంభంలో యెషయా గ్రంథంలో రాస్తున్నప్పుడు వీడి గురించి మాట్లాడుతుంటాడు. వాడు తన్ను తాను ఎంతగా ఊహించుకొని, ఎంతగా తన్ను తాను హెచ్చించుకున్నాడో ఆ ఉపమాన రూపంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు మనకు కనబడుతూ ఉంది. అంటే వీడు ఉన్నదానితో తృప్తి చెందలేదు. వాడికి ఉన్నటువంటి పొజిషన్, వాడికున్న స్థాయి, వాడికి ఉన్నటువంటి అధికారం, వాడుకున్న అధికారముతో, వాడుకున్న ఆ స్థాయితో, వాడికి దేవుడిచ్చినటువంటి ఆ గౌరవం అది చాలదు అని అనుకొని ఎంతవరకు వెళ్ళిపోయాడు అని అంటే అసలు దేవుని యొక్క స్థానాన్ని ఆక్రమించుకోవాలన్నంత. అప్పుడు కదా వాడికున్నటువంటి ఆ స్థానాన్ని కూడా పోగొట్టుకుని దయ్యముగా మారి పరలోకములో నుంచి గెంటివేయబడి పాతాళలోకానిలో ఆ కటిక చీకటి గల బెల్లములోనికి త్రోసివేయబడ్డాడు అని పేతురుపత్రికలో మాట్లాడతాడు. అంటే ఒకప్పుడు చాలా గొప్పగా ఉన్నది పొజిషన్ వాడిది, కానీ ఉన్నటువంటి ఆ స్థాయితో తృప్తి లేదు వాడికి. ఇంకా గొప్పవాడిని అయిపోవాలి, ఇంకా గొప్పవాడిని అయిపోవాలి, ఇంకా గొప్పవాడిని అయిపోవాలి. ఎంత గొప్పవాడైపోవాలనుకున్నాడంటే దేవుడంత గొప్పవాడైపోవాలి, ఇంకా దేవుడి కంటే కూడా గొప్పవాడిని అయిపోవాలి. అందుకోసం వాడు తప్పుడు ఆలోచన చేసి ఆ ఆలోచనను అనేక మందితో పంచుకొని, అనేక మందిని కూడా తన వైపుకు తిప్పుకొని దేవుని మీదికే వాడు కాలు దువ్వి యుద్ధానికి సిద్ధపడి ఆ యుద్ధములో గెలవలేక ఓడిపోయి గెంటివేయబడ్డాడు. ఇది చరిత్ర. అందుకే వాడు అక్కడి నుంచి చూడండి, అక్కడి నుంచి వాడు దురాశపరుడు కనుక భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి మనిషిని కూడా దురాశపరునుగా మార్చాలి. ప్రతి మనిషిలో పేరాశను పుట్టించాలన్న ఆలోచనతోనే వాడు ఎవరిని వదిలిపెట్టక ప్రతి ఒక్కరిలో వాడిలో పుట్టే పుట్టిన ఆలోచనను ప్రతి మనిషిలో పుట్టిస్తూ ప్రారంభం నుంచి ఈరోజు వరకు దురాశ ఏమన్నారు, ఆ దురాశ లేని అత్యాశ, దురాశ లేదా అత్యాశ, పేరాశ, ఇవన్నీ ఒకటే పదాలు. ప్రారంభంలో దేవుడు చేసినటువంటి మొదటి మానవులు అవ్వ ఆదాముల గురించి ఆలోచించినప్పుడు కూడా ఒక్కసారి అక్కడ కూడా మనం ఆలోచిస్తే ఎవరూ లేరు, ఏదైనా మనలో వారు ఇరువురే ఉన్నారు, దంపతులుగా, భార్యాభర్తలుగా. వాడు అక్కడికి కూడా వెళ్ళాడు చూడండి. ఆదాము లేని సమయం అవ్వ ఒంటరిగా ఉన్నటువంటిది చూసుకున్నాడు.
ఒక ప్రశ్నతో, ఒక సందేహంతో కలవరపెట్టాలి అనుకున్నాడు. వెళ్ళాడు. ఇది నిజమా అనే ఒక ప్రశ్న అవ్వ ముందు పెట్టి ఆమెని ఆలోచనలో నెట్టి ఎలాంటి మాయమాటలు, కాని మాటలు చెప్పి అప్పటి వరకు అవ్వమ్మలో లేని దురాశను పుట్టించాడు వాడు. దేవుడు ఏదైతే తినవద్దు, ఏ వృక్ష ఫలాలైతే దేవుడు తినవద్దని ఆజ్ఞాపించాడో ఆ పండు వైపే చూసేటట్లుగా, దానినే వాళ్ళు ఆశించేటట్లు, దానినే వారు కోరుకునేటట్లుగా, దానినే తినేటట్లుగా వాడు ఎలా మాయ చేశాడో మనకు తెలుసు. ఆదికాండాన్ని చదువుతున్నప్పుడు వాడు ఎలా వచ్చాడు వారి మధ్యలోనికి, ఎలా మాట్లాడాడు. దేవుడు ఈ వృక్ష ఫలములలో దేనినైనా తినవద్దని మీతో చెప్పాడా? అవును చెప్పాడు కదా. అసలు ఎందుకు తినవద్దన్నాడు తెలుసా మీకు? తింటే చచ్చిపోతారు కదా అందుకే తినవద్దన్నాడండి. కాదు, మీరు ఆ వృక్ష ఫలములు తిను దినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు చాలా గొప్ప వాళ్ళు అయిపోతారు. ఎంత గొప్ప వాళ్ళు అయిపోతారంటే దేవుడంత గొప్ప వాళ్ళు అయిపోతారు అని ఒక లేని మాట, కాని మాట అవ్వమ్మ మనసులో పెట్టాడు. ఇక ఆ పండు ఆ చెట్టును చూస్తున్నప్పుడల్లా అందంగా కనబడుతుందట, చాలా రమ్యంగా కనబడుతుంది చూపులకు. ఏ చెట్టు కాదు, ఆ చెట్టు వైపే. ఎన్ని వృక్ష ఫలాలు ఉన్నాయి కదా ఏదైనా వనములో, ఉన్నటువంటి ఆ వృక్ష ఫలాలలో ఏ వృక్ష ఫలం వైపు పడటం లేదు కన్ను అవ్వమ్మది, కేవలం ఆ వృక్ష ఫలం వైపు మాత్రమే. అది మాత్రమే అందంగా కనబడుతుంది, అది మాత్రమే పడుకున్నా లేచినా ఆ వృక్ష ఫలాల గురించినటువంటి ధ్యాస. ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు తెంపాలా, ఎప్పుడు తినాలా, ఎప్పుడు మేము గొప్ప వాళ్ళం అయిపోవాలా, ఒక దురాశను పుట్టించాడు వాడు. లేని ఒక దురాశ కారణం వాడు ఏమని చదువుకున్నాం మన యోహాను సువార్త 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8:44లో మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు అన్నాడు. వాడు ఆది నుంచి కూడా వాడు నరహంతకుడు, వాడు ఎప్పుడూ సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు. అన్నిటికీ వాడే జనకుడు, అన్నిటికీ వాడే మూలం, అన్నిటికీ వాడే మూల పురుషుడు. సత్యానికి వ్యతిరేకమైన ప్రతి కార్యానికి, దైవ విరుద్ధమైన, దైవ వ్యతిరేకమైన, మనిషిని దేవునికి దూరం చేసే, మనిషి ఎదుటివాణిని చంపే లేదా తన్ను తాను చంపుకునే ప్రతి విరుద్ధమైన, ప్రతి వాక్య వ్యతిరేకమైన కార్యక్రమానికి వాడే మూల పురుషుడు అన్నది యేసుక్రీస్తుల వారు ఇక్కడ చెప్పిన మాటల్లో ఉన్న సారాంశం. అక్కడ నుంచి చూడండి, ఇక వాళ్ళలో లేని కోరిక, లేని ఆశను పుట్టించి వాళ్ళను దేవునికి దూరం చేశాడు వాడు. నిజంగా దేవుడు ఏదేను వనములోనికి వచ్చి ఆదామా అని ఆదామును పిలిచినప్పుడు ఆదాము పరిస్థితి ఏంటి చెప్పండి? ఆ సమయంలో భయపడిపోయాడు, దాగుకున్నాడు. ప్రతిరోజు చల్లటి పూట దేవుని రాక కోసం ఎదురు చూసే ఆదాము అవ్వలు దేవుడు వచ్చినా కనబడకపోగా, ఎక్కడ ఆదాము అనంటే ఎక్కడో చాటుకు దాక్కుండిపోయి, ఏంటి ఆదాము ఈ పరిస్థితి, నీకెందుకయ్యా భయం, ఎందుకయ్యా మీరు దాక్కున్నారు, ఏం జరిగింది? దేవుడు అంటున్నాడు, నేను తినవద్దు అని ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలు నువ్వు తిన్నావా? అవును, తినేశారు. అక్కడ దేవుడు ఆదామును అవ్వను శపించి వారిని ఏదైనా వనములో నుంచి గెంటి వేశాడు. అంటే వారికి ఆ పరిస్థితి రావడానికి దేవుడే స్వయంగా వారిని ఏదైనా వనములో నుంచి
త్రోసివేస్తున్నాడు, గింటి వేశాడు, బయటికి పంపాడు అని అంటే కారణం వారిలో పుట్టిన దురాశ. వారిలో ఆ దురాశకు కారణం అపవాది కాదంటారా చెప్పండి? వాడికి కావాల్సింది అదేనండి. ప్రతి మనిషిని దేవునికి దూరము చెయ్యడమే, ప్రతి మనిషిని దేవునికి వ్యతిరేకంగా మార్చడమే, ప్రతి మనిషిని వాక్యానికి అవిధేయుడిగా మార్చడమే. అందుకే అక్కడి నుంచి ప్రారంభిస్తే ఈ రోజు వరకు ప్రతి మనిషిని దురాశపరునిగా మార్చేసి, ప్రతి మనిషిని పేరాశతో నింపేసి, ప్రతి మనిషితో ఎలా వాడు ఆడుకుంటున్నాడో, వారి జీవితాలతో ఎలా చెలగాటమాడుతున్నాడో బైబిల్ చరిత్రలో ఎన్నో కనబడుతుంటాయి. ఈరోజు మన కళ్ళతో కూడా ఎంతోమందిని చూస్తున్నాం ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఏమన్నా ఒక మాట అడుగుతాను, ఈరోజు ఎక్కడండి మనిషికి తృప్తి అనేది ఎక్కడుంది చెప్పండి? ఎవరిలో ఉంది తృప్తి? 5,000 సంపాదించేవాడు తృప్తిగా లేడు, 10,000 సంపాదించేవాడికి తృప్తిగా లేదు, నెలకి 50,000 సంపాదించేవాడు ఏమైనా సంతృప్తిగా ఉండటం లేదు, నెలకు ₹1,00,000 సంపాదించేవాడు కూడా సాటిస్ఫాక్షన్ లేదు, వాడికి తృప్తి లేదు. ఏమండి మాకున్న దానితో మేము చాలా తృప్తిగా ఉన్నామండి, చాలా సంతృప్తిగా ఉన్నామండి, చాలా సంతోషంగా ఉన్నామండి, ఏమండి ఇక చాలండి మాకు అని అనగలిగినటువంటి వాళ్ళు మనకు కనబడతారంటారు చెప్పండి సమాజంలో? లేదు. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ చూసినా, ఎవరిలో చూసినా తృప్తి అనేది, సంతృప్తి అనేది లేదు. ప్రతి మనిషి ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా పై పొజిషన్కి వెళ్ళిపోవాలి, ఇంకా కొనాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా కూడబెట్టుకోవాలి, ఇంకా దాచుకోవాలి. ఈ ఆశలతోనే మనిషి బ్రతుకుతున్నాడు తప్ప ఉన్నదానితో తృప్తి చెందాలన్న ఆలోచన ఎక్కడుందంటారు చెప్పండి? పౌలు గారు చివరికి వచ్చేటప్పటికి అంటాడు, మనము అన్న వస్త్రములు కలిగి తృప్తి పొందుదాము అంటాడు. అన్న వస్త్రములు కలిగి మనం తృప్తి చెందుదాము. ఎందుకు అంటే దురాశ అనేది చాలా ప్రమాదకరమైంది. అక్కడ చెప్తాడు కదా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో, దానికి ముందు 8వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 8, 9 వచనాలను మనం చదువుతున్నప్పుడు, మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు అన్నాడు. అలానే దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొందియుందుము. ఎందుకంటే ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములనైన అనేక దురాశలలో పడిపోతారు అన్నాడు. చూడండి, ధనవంతులగుటకు అపేక్షించువారు, మర్చిపోకండి, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధన, ఉరి, అవివేక యుక్తములు, హానికరములనైన అనేక దురాశలో పడిపోతారు. అదే కదా ఈరోజు వ్యక్తిగా కానీ, కుటుంబంగా కానీ, సామాజికంగా కానీ ఎక్కడ కూడా నెమ్మది లేని, శాంతి లేని, మనశ్శాంతి లేని ఈరోజు జీవితాలు. ఈరోజు కారణం తృప్తి లేదు మనిషికి. ఈరోజు తృప్తి లేదు. అందుకోసమే కదా మనిషి సంపాదించాలి, ఇంకా ఏదేదో కూడబెట్టాలి, లక్షలు సంపాదించాలి. ఏమంటే 1000 వస్తున్నప్పుడు లక్షలు రావాలనుకుంటా, లక్షలు వచ్చేటప్పుడు కోట్లు సంపాదించాలనుకుంటాడు. కోట్లు సంపాదించేవాడు 100 కోట్లు సంపాదించాలి అనుకుంటాడు. ఎక్కడుంది దీనికి ముగింపు? ఎక్కడ ముగింపు ఉంది చెప్పండి సంపాదనకు? దాని కొరకు షార్ట్ కట్ మార్గాలు ఏమైనా ఉన్నాయో చూస్తుంటాడు, అడ్డదారులు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తుంటాడు. దాని కొరకు ఏ నేరమైనా, ఏ తప్పైనా, ఏ ఘోరానికైనా మనిషి పాల్పడటానికి ఏమాత్రం వెనుకాడడు. ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి మనం కొన్ని సందర్భాలను ఈ సమయంలో మనం చూడాలి. ఎందుకంటే ఇది అందరి పాఠం, అందరికీ అవసరమైనటువంటి పాఠం. మర్చిపోకూడదు, అందరికీ అవసరమైనటువంటి పాఠం. చరిత్రలో
ఆశించి అనగా తమది కాని దానిని ఆశించి తమకు కావాలని కోరుకోవటం, ఉన్నదానితో తృప్తి చెందక లేని దాని కోసం పరుగులు పెట్టి ప్రాణాల మీదకి తెచ్చుకున్నటువంటి వారిలో మనకు ముందుగా అవ్వ ఆదాములు మనకు కనబడ్డారు, మనం చూసేవాళ్ళు. మంచి లైఫ్ అండి, మంచి జీవితం. ఎవరు ఒక్కసారి మీరు ఆలోచించండి, మరలా మంచి జీవితం కదా అవ్వ ఆదాములదు. కష్టం తెలియదు, చెమట తెలియదు, ఏమన్నా వండుకునేది లేదు. మంచి లైఫ్ అండి, కష్టం లేని చెమట లేని ఒక మంచి జీవితం అవ్వ ఆదాములకు దేవుడిస్తే, దేవుడిచ్చిన ఆ జీవితంతో తృప్తి చెందక అపవాది వచ్చి వాడు ఏదో ఇంతకంటే ఇంకా ఏదో గొప్ప జీవితాన్ని మీకు వస్తుంది అని వాడు చెప్పిన మాయ మాటలకు నమ్మి ఉన్నటువంటి మంచి జీవితాన్ని పోగొట్టుకొని ఎలా కష్టాలలోనికి వెళ్ళిపోయారో మనకు తెలియంది కాదు. అలానే ఆ తర్వాత కాలంలో ఒక మంచి సందర్భాన్ని మనం ధర్మశాస్త్ర గ్రంథాలలో మనం చదువుకుంటాం. ముఖ్యంగా యెహోషువ చరిత్ర గ్రంథంలో, యెహోషువ గ్రంథంలో ఇశ్రాయేలీలు ఇంకా వాళ్ళు కనానుకు చేరుకోలేదు. కనానుకు చేరుకోవడానికి ముందు ఆల్మోస్ట్ ఏంటంటే ఇంకా యోర్దాను దాటారు, యెరికోలో అడుగు పెడుతున్నారు అంతే. యోర్దాను దాటారు, యెరికోలో అడుగు పెట్టేశారు. అంటే యోర్దాను దాటారంటేనే ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా కనాను భూభాగంలో ప్రవేశించారు. ఆ కనాను భూభాగంలోకి వారు ప్రవేశించిన అనంతరం మొట్టమొదట వాళ్ళు దాడి చేసినటువంటి పట్టణమే యెరికో పట్టణం. ఆ యెరికో పట్టణంపై దాడి చేసిన సమయంలో ముందుగానే దేవుడు వాళ్ళకు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. యెరికో పట్టణము శపించబడిన పట్టణం, శపించబడిన ఈ పట్టణములోనిది ఏది కూడా మీరు ఎవరు కూడా తీసుకొనవద్దు అని చాలా ఖండితంగా చెప్పాడు ఆయన. ఇదంతా మీరు యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో మీకు కనబడుతుంది, మీరు తర్వాత చదువుకోవచ్చు. 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పాడో అందరూ ఓకే, కానీ అందులో ఒకడికి మాత్రం ఒక ఆశ పుట్టింది. అందులో ఒకడు, వాడి పేరు ఆకాను, వాడి పేరు. అందరూ ఓకే అన్నారు. ఇంకొక విషయం కూడా చెప్పాడు, మీలో ఎవరైనా పొరపాటున శపించబడిన వస్తువులలో దేనినైనా కానీ మీరు తీసుకున్నారా, మీ వలన ఇశ్రాయేల్ సమాజం అంతటికీ నష్టం చేకూరుతుంది, మర్చిపోకూడదు. అంటే ఎవరో వాళ్ళు ఒకళ్ళు చేస్తే వారు చేసినటువంటి తప్పు వలన సమాజం అంతటికి కీడు వస్తుందని దేవుడు చెప్పినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా. అమ్మో నేను కానీ తప్పు చేస్తే సమాజం అంతటికి కీడు అని అనుకుంటే జాగ్రత్తగా బతుకుతారు కదా. ఈరోజు ఆ విషయాన్ని ఎందుకు చెబుతున్నాను అని అంటే, ఈరోజు తల్లిగా తండ్రిగా ఒక్కసారి ఇంటికి పెద్దలుగా మీరు ఒకవేళ ఉంటే, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీరు, ఇంటికి పెద్దలుగా ఉన్న మీరు చేసేటువంటి పొరపాట్లు లేదా మనం చేసేటువంటి పొరపాట్లు మన పిల్లలకు లేదా మన కుటుంబానికి కూడా చుట్టుకునే ప్రమాదం ఉంది. అంతే కదండి. ఏమండి, ఒకరు చేసిన కుటుంబంలో ఒకరి వలన జరిగినటువంటి నష్టానికి కుటుంబం అంతా బాధపడటం మనకు తెలియదా? ఈరోజు భర్త చేసిన తప్పుకు ఏమండి భార్య కానీ పిల్లలు కానీ అందరూ తలదించుకునే పరిస్థితి. భార్య తప్పు చేస్తే భార్య చేసిన పొరపాటు వలన భర్త కానీ పిల్లలకు కానీ వాళ్ళు కూడా నష్టపోతారే. దేవుడు ముందే చెప్పాడు, మీలో ఎవరు కూడా శపించబడినటువంటి ఆ వస్తువులలో దేనిని కూడా మీరు పెట్టుకున్నా, ఎవరు తెచ్చుకున్నా దాని వలన వెనుకున్నటువంటి ఇశ్రాయేల్ సమాజం అంతటికి కీడు వస్తుంది అని చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ జాగ్రత్తగానే ఉన్నారు, కానీ అందులో ఒక్కడికి మాత్రం బుద్ధి పుట్టింది, ఒక దుర్బుద్ధి పుట్టింది ఒకడిలో. ఆ వాడిలో పుట్టిన ఆ దుర్బుద్ధి ఆ యెరికో గోడలు పడిపోయిన తర్వాత అక్కడ యెరికో పట్టణంలో ఉన్న ఏమంటే వారి నివాసాలన్నీ పడగొడుతున్నప్పుడు కనబడ్డ కళ్ళతో ఒక షీనారు వస్త్రం అనేది వాడి కంటికి కనిపించిందట, మంచి వస్త్రం. ఆ వస్త్రాన్ని చూడగానే వాడు ఉండలేకపోయాడు. కన్నులు, ఆశ, ఇవి ఎవరి వలన పుట్టేవి తెలుసా? ఆశలు, ఏమంటే దురాశలు అనేవి వాడే చెప్పాడు కదా, అపవాది వాడి వలన పుట్టాయి. దేవుడు నేత్రాలు ఇస్తే నేత్రానికి ఆశలు పుట్టించాడు, నేత్రాశ. తర్వాత దేవుడు శరీరాన్ని ఇస్తే వాడు శరీరానికి ఆశలు పుట్టించి, దేవుడు జీవం ఇస్తే ఆ జీవానికి వాడు డంబాన్ని కలగచేశాడు.
అందుకే ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం గురించి మాట్లాడుతూ ఇవి ఎవరి వలన పుట్టినవి అంటాడు యోహాను పత్రికలో, మొదటి యోహాను పత్రిక 2:16లో. ఇవి దుష్టుని వలన పుట్టినవి, ఇవి దేవుని వలన పుట్టినవి కాదు, ఇవి సాతాను దుష్టుని వలన, అపవాది వలన పుట్టినవి అన్నాడు. చూశాడు, ఆ షీనారు వస్త్రాన్ని చూశాడు. చూసినప్పటి నుంచండి ఎలానైనా దాన్ని సొంతం చేసుకోవాలి, ఎలానైనా దాన్ని దొంగిలించాలి మనసు. ఏమంటే ఒక్కటి మీరు ఆలోచించండి, ఏంటి నీ దురాశ? ఆకలి అవుతుంది, అన్నం తినాలి, ఆశ పర్వాలేదు, కానీ ఆకలి తీర్చుకోవటానికి నేను దొంగతనం చేస్తానంటే? నీకు అవసరం ఉంది, నీకు ఒక 500 కావాలి, అది నీ అవసరం, కానీ 500 కోసం నీ దొంగతనం చేసేస్తానంటే, దోచుకుంటాను అంటే, వాళ్ళు కొడతాను అని అంటే అది ఎలా రైట్ అవుతుంది చెప్పండి? అది అలానే దేవుడు ముందుగా చెప్పాడు. చెప్పినప్పటికీ కూడా వాడు ఆ వస్త్రం చూశాడట. ఆ తర్వాత అక్కడ 200 మణుగులు ఏమండి ఒక వెండి అక్కడ కనబడిందట. తులముల వెండి, మణుగులు కూడా కాదు, తులముల వెండి చూశాడు. ఆ తర్వాత ఏదో చిన్న బంగారు కమ్మి ఏదో ఒకటి కనిపించిందట, చాలా చిన్నవి. మరి ఆ వస్త్రం చూడగానే కళ్ళు జిగేలుమన్నాయట్టుంది వాడికి. అమ్మో ఎంత బాగుంది కదా బట్ట, వస్త్రం, అది నొక్కేశాడు, వెండి నొక్కేశాడు. ఆ తర్వాత బంగారపు కమ్మిని కూడా తీసేశాడు. చూశాడు, మొత్తానికి చాలా జాగ్రత్త కదా. ఏమండి అంతమందిలో వాడు ఎలా అంటే నాకు అనిపించిందండి, అంటే చదువుతున్నప్పుడు అనిపిస్తుంటుందిలేండి, ఏమండి అంతమంది ఉంటారే, అసలు ఎలా సాధ్యమైంది వాడికి? లక్షల మంది కదా ఇశ్రాయేలీలు. ఒక్కసారిగా ఆ పట్టణపు గోడలు పడిపోయినప్పుడు అంతమందిలో వాడు ఎలా దాన్ని హైడ్ చేయగలిగాడు, ఎలా దానిని తీసుకోగలిగాడు, ఎలా తీసుకుని వెళ్ళి దాన్ని దాచుకోగలిగాడు అని అంటే అది ఆశ్చర్యంగా ఉంటుంది. అంతమంది కళ్ళు గప్పి మొత్తానికి తీసుకొని వెళ్ళి అతని యొక్క గుడారములో నేల త్రవ్వి అందులో పెట్టేసి సైలెంట్గా ఉన్నాడు. ఈలోపు పక్కనే ఉన్న హాయిపురం మీదకి యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. వేగుల వారిని పంపాడు. పంపినప్పుడు వెళ్ళిన వాళ్ళు అంటున్నారు, అయ్యా అది చాలా చిన్న పట్టణం, దాని మీదకి వెళ్ళడానికి ఇంతమంది అవసరం లేదు, మనం కొద్దిమంది వెళ్ళిపోతే సరిపోతుంది, ఒక 3000 మంది వెళ్ళిపోతే సరిపోతుంది కానీ సరే అని చెప్పి యెహోషువ పంపించేశాడు. కానీ అక్కడ వీళ్ళు ఆ కొద్ది మందిని గెలవలేక వచ్చేసారు, ఓడిపోయి వచ్చేసారు. అర్థం కాలేదు, సాష్టాంగ పడిపోయాడు. ఏంటి ప్రభువా, ఏంటి నాయన, ఏం జరిగింది అన్నప్పుడు అప్పుడు దేవుడు చెప్పాడు, మీలో ఒకడు నేను శపించినటువంటి ఈ పట్టణంలో శపితమైనటువంటి వాటిలో నుంచి ఒకడు దొంగిలించి దాచాడు. ఆ ప్రభావమే ఈరోజు మీ ఓటమికి కారణం, మీలో అనేక మంది చనిపోవడానికి కారణం. అప్పుడు యెహోషువ చాలా ఆశ్చర్యపోతాడు. ఏంటి, ఎప్పుడో దొంగతనం చేశాడా, ఎవడో దాచేశాడా ఈ శపించబడిన వాటిలో, ఎవడు అని మొత్తంగా చూసినప్పుడు దేవుడే పట్టించాడు. ఆకాను అనేవాడిని పట్టించేశాడు. అప్పుడు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం, బైబిల్ చూడాలి మనం ఈ సమయంలో. ఎందుకంటే వాడు చాలా దురాశతో వాడు దాన్ని దొంగిలించాడు. కానీ చివరికి వచ్చేటప్పటికి ఏమైంది అన్నదే కదా మనకు కావాలి. ప్రాణాలు తీస్తున్నటువంటి పేరాశ అన్నాం. ఏమండి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21లో దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారుపై వస్త్రమును 200 తులముల వెండి 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని చూచి వాటిని ఆశించి తీసుకుంటుని చెప్తున్నటువంటి వాడు ఒప్పుకుంటున్నాడు. వాటిని ఆశించా నేను. నీది కాని దానిని నువ్వు ఆశించటం ఏమిటిరా? నీది కాని దానిని నువ్వు ఆశిస్తున్నావు అంటే అది కూడా దురాశ. నువ్వు కష్టపడుతున్నావు, ఉదయవనంగా వెళ్ళావు, సాయంకాలం వరకు కష్టపడ్డావు, పని చేసావు, నువ్వు జీతాన్ని ఆశించటం అంటే అది తప్పు కాదు. న్యాయంగా నీకు రావాల్సిన దానికోసం నువ్వు ఆశపడుతున్నావు. 4 రోజులు నువ్వు ఉద్యోగానికి వెళ్ళావు, పనికి వెళ్ళావు, 4 రోజుల తర్వాత నువ్వు జీతాన్ని ఆశిస్తున్నావు, అది తప్పు కాదు. కానీ జీతంతో పాటు ఇంకా నువ్వు ఎక్స్ట్రాగా అధికంగా నువ్వు లంచాలను నువ్వు ఆశపడుతున్నావు కదా, అది తప్పే కదా, అది దురాశ కదా. అది నీది కానిది ఏది నువ్వు ఆశించినా అది దురాశ. ఆ దురాశ దుఃఖానికి, ఆ దురాశ
అవమానానికి, ఆ దురాశ ఒకరోజు నువ్వు సిగ్గుపడటానికి, అదే దురాశ ఒకరోజు నేను నేరస్తుడిగా, హంతకుడిగా లేదా నిన్ను నువ్వు చంపుకునేటట్లుగా చేస్తుంది. అదే దురాశ. అదే దురాశ ఎంత ప్రమాదకరమైందో చెప్పేదే బైబిల్లో ఈ సందర్భాలన్నీ కూడా. ఇక్కడ ఆకాను జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు, నేను ఆశపడ్డాను, నిజమే, నేను ఆశించాను, ఆశించి ఏం చేశాను? ఒప్పుకుంటున్నాడు. నేను ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య అది భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. ఏం చేయమంటారయ్యా? మరి ఇప్పుడు దేవుని అడుగుతున్నాడు యెహోషువ, ఏం చేయమంటారు ప్రభువా అన్నప్పుడు, వాడిని బయటికి రమ్మనండి మీ మధ్యలో నుంచి. వాడనే కాదు, వాడి కుమార్తెలను బయటికి రమ్మని చెప్పండి, అక్కడ నిలవబెట్టండి, రాళ్ళతో కొట్టండి. నిజం, అగ్నితో కాల్చేశారు అక్కడ. ఏమండి, వాడు తీసుకుందెంత? ఒక వస్త్రం, ఒక 200 తులాల వెండి, ఒక బంగారు కమ్మి. ఏంటి, ఈ మాత్రం దానికి ఆశపడ్డాడు, దాన్ని తీసుకున్నాడు, దాచుకున్నాడు, దొరికిపోయాడు, వాడిని నిలవపెట్టాడు దేవుడు, వాడి కుటుంబాన్ని నిలవపెట్టాడు, రాళ్ళతో కొట్టించి చంపించి అందరి ముందు అగ్నితో కాల్చి వేసేశాడు. ఆశించి ఆకాను ఆశించాడు, చివరికి తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు, తన కుటుంబం యొక్క ప్రాణాలు కూడా పోవడానికి కారకుడయ్యాడు. ఇప్పుడు చెప్పండి, ఆశపడతారా? మీది కాని దాని కొరకు మీరు ఆశపడతారా? మీ సామర్థ్యానికి మించి మీరు ఆశపడతారా? మీ సామర్థ్యానికి మించి మీరు ఆశపడినా, మీది కాని దాని కొరకు మీరు ఆశపడినా, ఒకనాడు ఆకానుకు పట్టిన గతి, ఆకాను జీవితమే మీకు మాదిరి. వాడి జీవితంలో జరిగిందే మీకు జరుగుతుంది అని చెప్పటమే దేవుడు వాడి చరిత్రను రాయించటంలో ఉన్నటువంటి ఉద్దేశం. ఇక వీడి జీవితం పక్కన పెడితే, ఆ తర్వాత రాజుల కాలం. ఇది ఇంకా వీళ్ళు సెటిల్ అవ్వలేదు ఇక్కడికి వచ్చి. ఆ తర్వాత రాజుల కాలానికి మనం వచ్చినప్పుడు అక్కడ ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేశారు. మొదటి ప్రసంగంలో మీరు చూశారు. ఆహాబు అనేవాడు యెజెబెలు రాజువాడు. ఇటు రాజుకు కూడా ఉంటుందా ఆశ? ఇటు రాజుకు కూడా దురాశ ఉంటుందా? ఎవరికైనా ఉంటుంది. రాజు అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, అందరికీ ఉంటుంది దురాశ, అందరికీ ఉంటుంది పేరాశ అనేది, అత్యాశ. ఇటు వాడు కూడా వాడి నగరాన్ని ఆనుకొని ఉన్న ఒక పేదవాడైనటువంటి నాబోతు అనేటువంటి వాడు ఒక ద్రాక్ష తోట చూశాడు. అది వాడికి కావాలని కోరుకున్నాడు. ఏమయ్యా నాబోతు, నీకున్నటువంటి ఆ ద్రాక్ష తోట నాకు ఇవ్వు, నీకు మరొకటి ఇస్తాను, లేదా నాకు అమ్మేయి, ఎందుకంటే నేను అందులో కూరగాయలు పండించుకోవాలనుకుంటున్నాను అన్నాడు. పాపం ఆయన ఓపెన్గా చెప్పేశాడు, ఏమండి రాజుగారు, అది నా పితరుడు నాకు ఇచ్చిందయ్యా, నేను ఇవ్వలేను, సారీ అనగానే బాధతో వెళ్ళాడు. మంచం మీద పడుకున్నాడు. భార్య వచ్చింది. భార్య మాట్లాడుతుంది, ఏంటండి మీరు డల్గా ఉన్నారేంటి, మూతంతో ముడుచుకొని ఉన్నారేంటి, ఏంటి భోజనం కూడా చేయటం లేదేంటి, ఏం జరిగిందో చెప్పండి. ఇగో ఇది నాకు ఆ ద్రాక్ష తోట నాబోతు ఇవ్వను అన్నాడు. అదెంత పనండి, నేను చూసుకుంటాను కదా, మీరు అలా ఉండండి కాసేపు. విశ్రాంతి దినం వచ్చేసింది. ఇద్దరు పనికి మాలిన అన్న పదం అక్కడ ఉపయోగించబడుతుంది. పనికి మాలిన ఇద్దరు సాక్షులను నిలవపెట్టి దేవునికి, రాజుకు వ్యతిరేకంగా మాట్లాడారు అని ఆ సాక్ష్యం చెప్పించి ఆ నాబోతును రాళ్లతో కొట్టి చంపించి ఆ ద్రాక్ష తోట తీసుకొని వచ్చి ఎవరికి ఇచ్చేసింది? తన భర్త ఆహాబుకి ఇచ్చేసింది. లేవండి, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? దీనికోసమేనా ఇంత దిగులుగా ఉన్నారు? దీనికోసమైనా భోజనం మానేశారు? ఏమన్నా న్యాయం? అదేమో న్యాయం అనిపించిందా? ఎంతో మీ రాజు కదా, నువ్వు రానివి కదా, ఎంతో మీరు సంపాదించి కొనుక్కోవాలనుకుంటే ఎన్నైనా మీరు కొనొచ్చు, కానీ ఆ పేదవాడిదే కావాల్సి వచ్చిందా మీకు? అది కూడా అన్యాయంగా లాగేసుకుంటారా చంపేసి?
అంటే వాడికి పక్షాన్ని నిలబడి మాట్లాడడానికి ఎవరు లేరనే కదా మీ ఉద్దేశం? వాడు పేదవాడు, వాడు నిలబడలేడు మన ముందు, వాడి పక్షాన ఎవరు ఉండరు, మనం ఏం చేసినా నడుస్తుంది, మనం ఏం చేసినా చెల్లుతుంది అని ఆ ధీమానే కదా మీది. ఈరోజు కూడా వారికి ఉన్నటువంటి అధికారముతో ఈరోజు చాలామంది చేసేటువంటి తప్పుడు పనులు ఇవేనండి. లాక్కుంటారండి పేదవాడి ఆ నోటి ముద్ద కూడా లాగేసుకునే, వాడి కడుపు కొట్టే, పేదవాడికి ఉండటానికి చిన్ని స్థలం కూడా లేక వాళ్ళు మాత్రం ఎకరాలు కబ్జాలు చేసే ఆ భయంకరమైన పరిస్థితిని ఈరోజు మన కళ్ళతో మన దేశంలో మనం చూడటం లేదంటారా చెప్పండి? అంటే ఎవరు లేరు, వాళ్ళ పక్షాన్ని ఎవరు మాట్లాడరు అనే కదా ఈ అధికారుల యొక్క ధైర్యం. కానీ పేదవాడి పక్షాన ఎప్పుడు కూడా దేవుడు ఉంటాడు, మర్చిపోకూడదు. పేదవాడి పక్షాన ఏమంటే న్యాయవాది ఉండకపోవచ్చు, న్యాయమూర్తులు ఉండకపోవచ్చు, ఎవ్వరు ఉండకపోవచ్చు, కానీ అన్యాయము జరుగుతున్న చోట అన్యాయస్తుడవుతున్న వాడికి పేదవాడి పక్షాన ఎప్పుడు దేవుడు నేనున్నాను అని ఒక ధైర్యాన్ని, ఒక అభయాన్ని ఇవ్వడానికే ఈ నాబోతు యొక్క సందర్భాన్ని బైబిల్లో వ్రాయించాడా అనిపిస్తుంటుంది. ఏలియాని పిలిచాడు, వెళ్ళు ఏలియా చెప్పు వాడికి, దానికి యెజెబెలుకి చెప్పు, ఆహాబుకు చెప్పు. వెళ్ళాడు. మీరు ఏ నాబోతు యొక్క ద్రాక్ష తోటను అన్యాయంగా మీరు అతన్ని చంపి మీరు స్వాధీనం చేసుకున్నారో, ఎక్కడైతే నాబోతు యొక్క రక్తం ఎక్కడైతే కుక్కలు నాకాయో మీరు రాళ్లతో కొట్టి చంపగా, అదే స్థలంలో మీ రక్తాన్ని కూడా కుక్కలు నాకబోతున్నాయి. ఇది దేవుడి ఆజ్ఞ, దేవుడు మీ మీదకి తెచ్చే శాపం అన్నాడు. అలానే జరిగింది. ఆహాబు చంపబడ్డాడు, ఆహాబు యొక్క రక్తం కుక్కలు నాకాయి. ఆ తర్వాత కొద్ది కాలానికి యెజెబెలు చంపబడింది, యెజెబెలు యొక్క రక్తం అదే స్థలంలో కుక్కలు నాకాయి. విచిత్రం ఏంటంటే ఆహాబు చచ్చాడు, యెజెబెలు చచ్చింది. ఏ భూభాగం కోసం ఒక అమాయకుడైనా, ఒక పేదవాడైనా, నీతిమంతుడైన నాబోతును అతి దారుణంగా తప్పుడు సాక్ష్యాలతో నిలవపెట్టి రాళ్లతో కొట్టి చంపారు. ఆ ఫలితం అనుభవించారు. భూమిని మీరు స్వాధీనం చేసుకోగలిగారు, భూమిని ఆక్రమించుకోగలిగారు, కానీ అనుభవించలేకపోయారు కదా. అదే చెప్తున్న పాపపు సొమ్మండి. అన్యాయంగా సంపాదించింది, అక్రమంగా సంపాదించింది, అన్యాయముగా అక్రమంగా సంపాదించిన పాపపు సొమ్ము మీరు అనుభవిస్తారని మీరు అనుకుంటున్నారేమో, లేదు, అర్ధాంతరంగా వదిలిపెట్టి వెళ్ళాలి. ఇది ఇక్కడ నాబోతు విషయంలో మనకు కనిపించే ఒక చక్కటి సారాంశంగా కనబడుతుంది. అంటే ఆహాబు యెజెబెలుడు వారు కూడా వారిది కానిది బలవంతంగా లాక్కున్నారు, పోయారు, వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆశకు పోయి, దురాశకు పోయి. ఆ తర్వాత చరిత్రను చదువుతుంటే ఇలాంటి సందర్భాలు ఎన్నో మనకు కనబడుతుంటాయి. ఇంకా క్రొత్త నిబంధనకు వచ్చామనుకోండి, క్రొత్త నిబంధనలో చివరికి యేసుక్రీస్తుల వారితో పాటు ఉంటాడే 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా. వాడు ఆ టైపే. ఆడి దగ్గరే ఉంది డబ్బు సంచి, కానీ ఆ డబ్బు సంచిలో ఉన్నటువంటి డబ్బులు ఆడికి కావన్న ఫీలింగ్ అనమాట వాడికి. అది ఎప్పుడూ వస్తున్నాయి, ఖర్చు అయిపోతున్నాయి. ఒకరోజు యేసుక్రీస్తుల వారు సీమోను ఇంట భోజనానికి కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చేసి విలువైన అత్తరు బుడ్డితో ఆయన అభిషేకించితే అప్పుడు వాడు మాట్లాడిన మాట ఏంటంటే, ఇంత విలువైన ఈ అత్తరు బుడ్డి ఈయన తల మీద పోసి పాదాలకు పోసి ఎందుకయ్యా ఇంత ఖర్చు పెడుతున్నారు, ఇదేదో పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళ కడుపు నిండేది కదా అని పేదవాళ్ళ మీద ఏదో వీడికి ప్రేమ ఉన్నట్లు, పేదవాళ్ళ పట్ల బాధ్యత ఉన్నట్లు ఎంత బిల్డప్ ఇస్తుంటాడు ఇస్కరియోతు యూదా. కానీ ఇంతకు అది పేదల మీద ఉన్న ప్రేమతో కాదు, అదేదో డబ్బులు నాకు ఇస్తే ఈ సంచిలో పడేసేవాడిని, సంచిలో పడేసి తర్వాత నేను నా అకౌంట్లో పడేసుకునేవాడిని. అది వాడి ఆలోచన, అంతే తప్ప పేదల మీద కాదు. చివరికి వాడికి ఎంతవరకు వెళ్ళిపోయాడు అంటే వాడు యేసుక్రీస్తుల వారిని అమ్మి సంపాదించుకోవాలి అని అనుకున్నాడండి. వాడు డబ్బు ఆశ, దురాశ,
మత్తయి సువార్త 26 చదువుతున్నప్పుడు యేసుక్రీస్తును అప్పటికే వారికి బేరం పెట్టేశాడు. ఎందుకు వాడు యేసుక్రీస్తును అమ్మకానికి పెట్టాడు, యేసుక్రీస్తుల వారితో అప్పగించడానికి ఎందుకు కుదుర్చుకున్నాడు అని అంటే వాడి గురించి యోహాను గారు రాస్తారు. 13వ అధ్యాయం చదివితే మీరు ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనమా ఒకసారి చూడండి అన్నమాట. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో, యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని, ఆయనను అనగా యేసుక్రీస్తుల వారిని అప్పగించవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించి ఉండెను. ఇంతకు ముందే వాడు ఆలోచన పుట్టించేశాడట. ఒరే ఇస్కరియోతు యూదా, నీకు డబ్బు కావాలిరా, నీకు ఎన్ని అవసరాలున్నాయి, నీ అవసరాలన్నీ తీరే ఒక మంచి ప్లాన్ చెప్పనా? వాళ్ళ యూదులకు యేసు కావాలి, వాళ్ళకు కానీ నువ్వు యేసును అప్పచెప్తే నీకు బోలె డబ్బులు, ఆ డబ్బులతో నీ అవసరాన్ని తీర్చుకోవచ్చు. ఏమండి, ఇది మంచి ఆలోచననా? వాడెప్పుడూ మంచి ఆలోచన కలిగించాడు దుష్టుడు. ఎందుకంటే వాడు ఆది నుంచి నరహంతకుడు, వాడు అబద్ధికుడు, వాడు దురాశపరుడు, వాడు దుర్మార్గుడు. అందుకే వాడిలో ఉన్న ఆ దురాశే ఇస్కరియోతు యూదాలో పుట్టించాడు. యూదా, నీకు డబ్బే కదా ముఖ్యం, నీకు ధనమే కదా ముఖ్యం. చాలామంది చేసేటువంటి అతిపెద్ద తప్పేంటో చెప్పమంటారండి. ఈరోజు నిజంగా చెప్తున్నాను, ఈరోజు ప్రేమలకు, ఆప్యాయతలకు, అనురాగాలకు, మమతలకు, వీటికి ఈరోజు ఎక్కడా లేదండి. ఈరోజు ప్రతిదీ కూడా దేనితో అంటే ప్రతిదీ కూడా డబ్బు, ధనం. అవునో కాదు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు భార్యను ఏమండి మీరు అనుకోవచ్చు, ఒకవేళ ఆ డబ్బులో సంతోషం ఉంటుంది, ఉద్యోగంలో ఆనందం ఉంటుంది, వ్యాపారం చేస్తే సంతోషంగా ఉంటాము, లేదా పదవులు వస్తే సంతోషంగా ఉంటాము మీరు అనుకుంటున్నారేమో. అదంతా ఒట్టిది. నిజంగా చెప్తున్నాను, వీటిలో సంతోషం, వీటిలో ఆనందం ఉందని మీరు అనుకుంటున్నారేమో. కానీ ఒక్కసారి భార్యతో, పిల్లలతో, తల్లితో, తండ్రితో కాసేపు కూర్చొని ప్రేమతో వారితో మాట్లాడితే, కలిసి వారితో కూర్చొని ఏమంటే భోజనం చేస్తే, ఏమంటే కలిసి వారితో కాసేపు ఆ సమయాన్ని గడపగలిగితే అందులో నీకు కలిగే ఆనందం నీకు ఎందులో ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నావు నీకు ఈ ఆనందం, ఈ సంతోషం? కానీ నువ్వు చేసే ఉద్యోగములోనో, సంపాదించే ఆ డబ్బులోనో, చేసే వ్యాపారంలోనో, ఎందులోనో ఉందనుకొని అదే జీవితం అనుకుంటూ, అందుకే ఈ లైఫ్ అంతా కూడా సమయాన్ని అంతా దానికే పెట్టి భార్య, పిల్లలతో, భర్తతో, తల్లితో, తండ్రితో, అన్నతో, తమ్ముడితో, చెల్లితో గడపటానికి, సమయం కేటాయించటానికి కూడా ఈరోజు సమయం లేక ఈరోజు మనుషుడు యంత్రాల్లా పనిచేస్తున్నారు, మిషన్స్లా పనిచేస్తున్నారండి. ఏమో నిజంగా చెప్పండి, ఒక్కసారి మిమ్మల్ని మీరు ఒకసారి గుడ్డల మీద చేసుకుని మీరు ఆలోచించండి. ఈరోజు ఎంతమంది అండి ఈరోజు భార్య భర్తలు కానీ, తల్లిదండ్రులతో పిల్లలు కానీ, పిల్లలతో తల్లిదండ్రులు కానీ కాసేపు కూర్చొని నిజంగా ప్రేమతో మనసు విప్పి మాట్లాడుకునే పరిస్థితి ఉందంటారో ఒక్కసారి ఆలోచించండి. అలా మాట్లాడితే ఒక తల్లి దగ్గరకు, తండ్రి దగ్గరకు పిల్లలు వచ్చి కాసేపు కూర్చొని మాట్లాడితే ఆ తల్లిదండ్రుల హృదయం ఎంత ఆనందంతో నిండిపోతుంది. ఆ సంతోషాన్ని ఎంత ఇచ్చుకొనగలరు? ఆ ఆనందం విలువ ఎంతని మీరు అంటారు చెప్పండి? ఈరోజు లేదు. కారణం చెప్పాను కదా, మనుషులంతా యంత్రాల్లా మారిపోయండి. యాంత్రికులుగా మారిపోయారు ఈరోజు. లేవు. అందుకే ఏమండి ఇస్కరియోతు యూదాలో కూడా వాడొక ఆలోచన పుట్టించాడు, నీకు డబ్బు కావాలి, డబ్బే డబ్బే డబ్బే. చాలామంది చూడండి అసలు కుటుంబాలను కూడా పట్టించుకోకుండా వదిలేసి సంపాదన అనుకుంటూ వెళ్ళిపోతారండి. నువ్వు ఏ కుటుంబం కోసం నువ్వు కష్టపడుతున్నావో ఆ కుటుంబంతో నువ్వు గడపలేనప్పుడు సమయాన్ని, కుటుంబంతో నువ్వు మాట్లాడలేనప్పుడు ఎందుకయ్యా ఆ డబ్బు? ఎందుకు ఆ డబ్బు? డబ్బు అయితే తీసుకొచ్చి పెట్టగలిగావు, ఆ తర్వాత నీకు జబ్బు వచ్చింది, మంచం పెట్టావు, ఆ తర్వాత ఇంకేముంది, జీవితం అయిపోయింది, సమాధికి చేరిపోయావు. అయిపోయిందా? ఒక్కసారి ఎవరు నిజంగా పేదవాళ్ళని మీరు చూడండి,
వాళ్ళు భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రుల పిల్లలతో కావచ్చు, వాళ్ళు ప్రశాంతంగా చక్కగా వారికున్న దానిలోనే అందరూ కలిసి కూర్చొని ఏమంటే భోజనం చేసుకుంటూ వారు చక్కగా మాట్లాడుకొని చక్కగా వాళ్ళు పడుకొని వాళ్ళని చూస్తుంటే ఏమనిపిస్తుంది? వారికి ఉన్నటువంటి అదృష్టం లేకుండా పోయింది కదా అనిపించటం లేదా? సంతోషం అనేది నీకు ఎక్కడుందని నువ్వు అనుకుంటున్నావు? ఆనందం ఎక్కడ దొరుకుతుందని నువ్వు అనుకుంటున్నావు? డబ్బే అనుకుంటున్నావు. తప్పు. అది ఎంతవరకు తీసుకొని వెళ్ళిపోతుందో తిమోతి పత్రికలో మనం ఏమని ధనాపేక్ష అన్నాడు. అమ్మో, అది అందరికీ నిన్ను దూరం చేస్తుంది. ఆఖరికి నిన్ను నష్టంలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది, నిన్ను పిచ్చివానిగా మారుస్తుంది, చివరికి నిన్ను విశ్వాసములో నుంచే తప్పించి వేస్తుంది, నిన్ను నీవే చంపుకునేటట్లుగా కూడా మార్చగలిగిన శక్తి ఆ డబ్బుకుందన్నాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇస్కరియోతు యూదాకు డబ్బు కావాలి కదా. ఆ ఇస్కరియోతు యొక్క యూదా హృదయములో అపవాది అప్పటికే ఆలోచన పుట్టించేశాడట. యూదా, నీకు డబ్బు వచ్చే ఉపాయం చెప్పనా? నీకు తొందరగా డబ్బు వచ్చే ఉపాయం చెప్పనా? త్వరగా డబ్బు వచ్చే ఉపాయం, నువ్వు త్వరగా సెటిల్ అయిపోయే ఉపాయం చెప్పనా? కొంతమంది ఇలా వెతుక్కుంటుంటారండి. కష్టపడి పని చేయటం చేతకాక షార్ట్కట్లో లక్షాధికారులు అయిపోవాలి. ఇన్స్టెంట్ పని తొందరగా వచ్చేసేయాలి. ఎట్లా వస్తాయండి? ఎలా వస్తాయి చెప్పండి? ఎలా వస్తాయి డబ్బులు? దీనికోసం ఏం చేస్తారు? ఏవో పెట్టుబడులు పెడుతుంటారు, లేదంటే వడ్డీలు అంటారు, లేదంటే షేర్ మార్కెట్లో అంటారు. వడ్డీలను, పెట్టుబడులను షేర్ మార్కెట్లో పెట్టడమో, ఆ తర్వాత అవి పడిపోతాయి, ఆ తర్వాత నువ్వు పడిపోతావు. ఒక ఆయన రిటైర్ అయిపోయారండి. రిటైర్ అయిపోయిన తర్వాత ఆయనకు ఏదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం రిటైర్ అయిపోయిన తర్వాత ఆ కంపెనీ ఏదో 10 లక్షలు ఇచ్చేసింది. ఈలోపు ఎవడో వచ్చేసి ఈ 10 లక్షలు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగానే, ఏం చేద్దాం, బ్యాంకులో వేసుకుందాం అనుకుంటాం. బ్యాంకులో వేసుకుంటే ఏం వచ్చింది వడ్డీ? నీకు మహా అయితే 50 పైసలు ఇస్తారేమో, రూపాయి ఇస్తారేమో. ఆడికి ఇచ్చి చూడు, నీకు 2 రూపాయలు ఇస్తాడు. ఇగో వాడికి ఇస్తావా, 5 రూపాయలు ఇస్తాడు. ఆలోచించాడు, నిజమే కదా, బ్యాంకులో వేసుకుంటే 10 లక్షలు అంటే ఏం వస్తాయి? మహా అయితే ఒక 5,000 కూడా రావు. ఆడికి ఇస్తే 20,000 వస్తాయేమో అనుకున్నాడు. ఇగో నీ అసలు అలానే ఉంటుంది, ఈ వడ్డీతోనే బతికేయచ్చు నువ్వు. తీసుకెళ్ళి ఆడ చేతిలో పెట్టేశాడు. నెలగాగా 20,000 తీసుకొచ్చి ఇచ్చాడు. మొదటి నెల బాగుంది, 2వ నెల 20,000 ఇచ్చేశాడు. అబ్బో పొంగిపోతున్నాడు. 3వ నెల ఆడికి యాక్సిడెంట్ అయిపోయిందట. ఆడికి యాక్సిడెంట్ అయిందన్న సంగతి వీడికి తెలియగానే ఏమి లేదు, చెమటలు పట్టాయి. వాళ్ళ ఫ్యామిలీ కంటే ముందు వాడే ముందుగా అక్కడికి వెళ్ళిపోయాడు, ప్రత్యక్షమైపోయాడు. ఆడ తీసుకెళ్ళిపోతున్నాడు హాస్పిటల్కి, ఆడే జాయిన్ చేయించేశాడు. మీరు ఏమవుతారండి ఇతనికి? ఏమి కానండి. మరి ఏంటండి ఇంత ఇంట్రెస్ట్? 10 లక్షలు ఇచ్చానండి. ఐసీయూలో పెట్టారు. ఏంటండి ఎలా ఉందండి? చెప్పలేమండి అన్నారు. మళ్ళీ బయటకు వచ్చేసాడు. ఏంటండి? పోయాడండి. ఆడ ఎప్పుడైతే పోయాడని వీడి కుప్ప కూలిపోయాడు కింద. ఇప్పుడు వీని ఐసీయూలో పెట్టారు. ఇప్పుడు ఎందుకు? డబ్బు. ఏమండి, ఇలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒకసారి మీరు ఆలోచించండి. తప్పుడు సలహాలు వద్దు. ఏమండి, ఆ డబ్బు చాలా 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 డేంజర్. అది ఇంకోడెవడో వచ్చేసి ఏమండి షేర్ మార్కెట్లో పెట్టరా అంటారంటే ఒక్కసారిగా అలా పెరిగిపోతుంది, అమాంతం పెరిగిపోతుంది నీ సంపద. ఉన్నవన్నీ తీసుకెళ్ళి పెడతారు. అది ఎలా ఉంటుంది? షేర్ మార్కెట్లు పెరుగుతూనేమో అలా అమాంతం పెరుగుతాయి, లేదంటే అమాంతం పడిపోతాయి. అంతే. అలా పెట్టారు, అలా పడిపోయాయి. అంతేనండి. ఆ తెల్లవారి వార్తాపత్రికలు ఏమీ లేదు, భార్యాభర్తలు ఇద్దరు ఫ్యాన్ కూరిపోసుకొని చచ్చిపోయారు. అంతే. ఎందుకు? మాకున్న లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇద్దరు పెట్టుబడి పెట్టేశాం. తీరా చూస్తే పడిపోయింది. ఇంక మేము ఏం చేయాలి చెప్పండి? మాకు ఏమీ లేదు. దయచేసి ఇలాంటి ఆలోచనలు మీలో మానుకోండి. కష్టపడండి, పని చేసుకోండి, ఉన్న దానితో తృప్తి చెందటం అలవాటు చేసుకోండి. ఇస్కరియోతు యూదా హృదయంలో ఆలోచన పుట్టించాడు. వాడు నీకు డబ్బు వచ్చే ఉపాయం చెప్తున్నాను, యేసు నమ్ముకో. అక్రమంగా వాడు వెళ్ళాడు, రేటు మాట్లాడుకున్నాడు. 30 వెండి. 30 వెండి నాణాలా అండి యేసుప్రభు యొక్క ప్రాణం విలువ? యేసుప్రభు విలువ 30 వెండి నాణాలా? అక్కడికి అర్థం కాలేదు.
వెండి నాణేలైతే తీసుకున్నాడు, యేసును అప్పగించేశాడు. యేసుకు జరుగుతున్నటువంటి ఆ తీర్పులు, యేసుకు జరుగుతున్న ఆ భయంకరమైన అవమానాన్ని చూసి మరలా భరించలేక, తట్టుకోలేక ఉరిపోసుకున్నాడు. ప్రాణం విడిచాడు, కింద పడిపోయాడు, నడిమికి బద్దలయ్యాడు, పేగులన్నీ బయటకు వచ్చేసాయి. ఎంత ఘోరమైన చావు కదా ఇస్కరియోతు యూదాది. ఎందుకురా ఇలా చచ్చిపోయావు అని అంటే పుట్టింది ఆలోచన పుట్టింది. చూసారా, ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది అప్పటికే ఆలోచన పుట్టించి ఉండెను అన్నాడు. అదే యాకోబు గారు రాస్తారు, దురాశ గర్భమును ధరించి పాపమును కనును, ఆ పాపము ఏమైపోయింది, పరిపక్వమై మరణాన్ని కంటుంది అన్న మాట నిజంగా అక్షరాలుగా ఇక్కడ ఇస్కరియోతు యూదా హృదయంలో అంటే అతని జీవితంలో మనకు స్పష్టంగా కనబడుతుంది. ఆ తర్వాత చూడండి, సంఘం ప్రారంభమైన తర్వాత ఏమంటే అననీయ సప్పీరాలు అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు, వారి గురించి చదువుతున్నప్పుడు అక్కడ కూడా వారి జీవితంలో కూడా ఏమంటే వారిని ఎవరు కూడా అపోస్తులు ఎవరిని కూడా బలవంతం చేయలేదు. మీరు అమ్మి తీసుకొచ్చి పెట్టనని కూడా వాళ్ళు ఎవరూ అనలేదు. అందరూ స్వచ్ఛందంగా వారికి వారుగా వారికి ఉన్నటువంటి స్థిరాస్తులన్నీ కూడా అమ్మి తీసుకొని వచ్చి వాళ్ళే పెడుతున్నారు. అప్పుడు వీళ్ళు ఆలోచించారు, అందరూ పెడుతున్నారు, మనం కూడా పెడదాము, మనం కూడా ఇచ్చేద్దాము అని అనుకున్నారు. అప్పటి వరకు బాగానే ఉన్నారు. అమ్మారు. అమ్మిన తర్వాత వచ్చిన డబ్బు చూసిన తర్వాత ఆలోచనలు మారిపోయాయి. చాలామంది అంతే ఉంటారు కదండి, డబ్బును చూడగానే ఆలోచనలు మారిపోతుంటాయి. పిల్లలు లేనంత వరకు దేవుడి దగ్గరికి ఏమండి దేవుడా 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 అంటారు. పిల్లలు 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 అంటారు. పెళ్లి కానంత వరకు పెళ్ళి 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 అంటారు. పెళ్ళి అయిన తర్వాత కనబడరు. పిల్లలు 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 అంటారు. పిల్లలు రాగానే అస్సలు కనబడకుండా పోతారు. ఉద్యోగం లేనంత వరకు ఉద్యోగం 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 అంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత బాగా చెప్పేస్తారు. మనుషులు మారిపోతుంటే ఆలోచనలు మారిపోతాయి. డబ్బు చూసిన తర్వాత ఆలోచన మారిపోయింది. అమ్మో ఇంత డబ్బా, ఇటు ఇంత డబ్బు తీసుకెళ్ళిపోయి ఇప్పుడు అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలా, ఇటు ఇంత ధనాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలా, లేదు. ఏం చేద్దామంటే ఒక పని చేద్దాం, కొంత దాచేద్దాం, కొంత పెట్టేద్దాం, కొంత దాచి కొంత పెట్టేద్దాం అనుకున్నారు. అలానే దాచి కొంత తీసుకొని వెళ్ళి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అప్పుడు పేతురు గారు అడుగుతున్నారు, అననీయ ఇంతకే అమ్మావా? అవును, ఇంతకే అమ్మాను. నువ్వు నాతో కాదు దేవునితోనే అబద్ధమాడుతున్నావు. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను, మరలా వాడే వచ్చాడు. చూసారా, మరలా వాడే వచ్చాడు. సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అన్న మాట వింటూనే ఒక్కసారిగా అననీయ అక్కడికక్కడ గుండాగి చచ్చాడు, కుప్పకూలిపోయాడు, ప్రాణం పోయింది. ఈలోపు అది తెలియకుండా వెనకాల భార్య వచ్చేసింది, సప్పీరా వచ్చేసింది. అడుగుతున్నాడు పేతురు గారు, ఏమమ్మా ఇంతకీ అమ్మావా? ఏం జరిగిందో చెప్పు. అంతేనండి, ₹1 ఎక్కువలే తక్కువ లేవండి, మా ఆయన చెప్పిందే రైటు. అంతే, మీ ఆయన చెప్పిందే రైటా? ఆయన బాటలోనే వెళ్తావా? వెళ్ళు. ఆయన వెళ్ళిన చోటికే అని పేతురు గారు అన్నారు. కుప్పకూలిపోయింది. ఇద్దరిని తీసుకుని వెళ్ళి సమాధిలో పెట్టేశారు. విషయం ఏంటంటే దాచిన డబ్బు ఉంది, దాచిన వీళ్ళు లేకుండా పోయారు. ప్రాణాలు తీసిన డబ్బు లేదా ప్రాణాలు తీసినటువంటి పేరాశ, దురాశ. ప్రభునందు ప్రేమన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించండి. ఏ విషయంలో కూడా నేనేంటి, నాకున్నదేంటి, నేనేంటి, నాకున్నదేంటి. ఈరోజు చాలామంది ఏమండి, ఈరోజు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఒక భర్తగా నీకు భార్య ఉండి పిల్లలు ఉన్న తర్వాత నీవు నీ భార్యతో నీ పిల్లలతో చక్కటి సంబంధాన్ని కలిగి ఉంటూ వారితో చక్కగా ఆనందంగా నువ్వు జీవించటం తప్పు కాదు. కానీ భార్య పిల్లలు ఉన్న తర్వాత కూడా భార్య ఉంటుండగానే మరొక స్త్రీతో నువ్వు సంబంధం కలిగి ఉంటున్నావు అని అంటే అది ఏమంటారు దానిని? అలానే ఒక భార్యగా భర్త ఉంటుండగా పిల్లలు ఉంటుండగా మరొకరితోనూ సంబంధం కలిగి ఉండటం అని అంటే దీన్ని ఏమంటారు చెప్పండి? దీన్ని ఏమంటారు? దీనికి ప్రతిఫలం ఉండదా? దీనికి ప్రతిఫలం ఉండదా? ఏమి దీనికి శిక్ష ఏమీ రాదు అని మీరు అనుకుంటున్నారా? ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు చెప్పండి? ఎవరిని వదిలిపెట్టాడు? ఎవరిని విడిచిపెట్టేశాడు? వద్దు.
నీ పొరుగు వానిదగు దేనిని కూడా నువ్వు ఆశించకు. ఏది నువ్వు ఆశించకు. నీది కానీ, నీకు నీ భార్య ఉంది కదా, నీకు భర్త ఉన్నాడు కదా, ఇంకెందుకు? అందుకే నీ పొరుగు వానిదగు దేనిని, నీ పొరుగు వానిదగు ఎవరిది, దేనిని నువ్వు ఆశించి తప్పు చెయ్యకు. ఎందుకంటే అది పాపం, అది పరిపక్వం అవుతుంది, ఒకరోజు మరణం. ఏమండి, అలా అక్రమ సంబంధాల విషయములో చంపబడిన వారు ఎంతమందిని మనం చూడట్లేదు పేపర్లలో? చంపబడిన వారు మీకు తెలియదు ఎవరు చెప్పండి? అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్నాడు అని భర్తను చంపిన భార్యను చూసాము. లేదా నా భార్యతో వీడు అక్రమ సంబంధం పెట్టుకుంటాడా అని పట్టుకొని భర్తే ఆ ప్రియుణ్ణి వాణ్ణి చంపిన వార్తలు మనకి ఎన్ని కనిపించటం లేదు? లేదు అంటే పిల్లలే అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారు అని పిల్లలనే చేజేతులారా చంపుకున్న తల్లులను మనం ఎంతమందిని చరిత్ర ఏమంటే మనం చూడట్లేదంటారు ప్రతిరోజు కళ్ళ ముందు. అంటే ఏం చేస్తున్నాయి ఇవన్నీ కూడా? ఇవన్నీ నిన్ను హంతకునిగా మారుస్తున్నాయి, ఇవన్నీ నిన్ను నీవు చంపుకునేటట్టుగా చేస్తున్నాయి. అందుకే దురాశ ప్రాణాలు తీస్తున్న పేరాశ, ప్రాణాలు తీస్తున్న దురాశ. తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది లంచం తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది. అవినీతికి పాల్పడుతున్నప్పుడు బాగానే ఉంటుంది. బాగా కళ్ళకు జీతం కంటే కూడా లంచమే అందంగా కనబడుతుంటుంది. బైబిల్లో చెప్పి చాలా మాటలు ఉంటాయండి. ఆడికి జీతం కంటే కూడా వాడికి పైనుంచి వచ్చేది ఉంది చూసావా, లంచం, అదే అందంగా కనబడుతుందట వాడికి చాలా. కానీ తీసుకుంటున్నంతసేపు బాగానే ఉంటుంది, బ్యాలెన్స్ పెరిగిపోతుంది, ఆస్తులు పెరిగిపోతున్నాయి. బాగా వినండి, బ్యాలెన్స్ పెరిగిపోతుంది, బ్యాంక్ బ్యాలెన్సు. ఆ తర్వాత ఉంగరాలు కొనేస్తున్నావు, మెడలో గొలుసులు కొనేస్తున్నావు, ఫ్లాట్లు కొనేస్తున్నావు, లోపల బీరువాల్లో డబ్బులు కట్టలు మూలిగిపోతున్నాయి. కానీ పాపం పండే రోజు ఒకటి ఉందా? ఉంది. దురాశ గర్భమును ధరించి పాపమును కంటే ఆ పాపము పరిపక్వమై మరణం. అదే నీవు దొరికే రోజు. ఒకరోజు తెల్లవారేసరికి పత్రికలలో నీ ఫోటో, పత్రికలలో నీ పేరు, ఏసీబీ వాళ్లకు చిక్కిన తిమింగలం అంటాడంతే. ఇంకా ఏంటి ఈ చేప ఎప్పుడు, తిమింగలం ఎప్పుడు అయిపోయింది? చేప చిన్నగా అప్పుడు పుట్టావు, అప్పుడే సరి చేసుకుంటూ సరిపోయేది. ఏదో లోకల్ సామెత చెప్తుంటారులేండి, తొండట ముదిరి ఏమైపోయిందట, ఓసరవల్లి అయిపోయిందట. అలా అయిపోయిందనమాట. అలవాటైపోయింది, తీసుకోవటం, దాచుకోవడం అలవాటైపోయింది, కొనడం అలవాటైపోయింది, ఆస్తులు పెంచుకోవడం అలవాటైపోయింది. కానీ దేవుడు చెప్పిన మాట, వద్దు, దురాశ అది నీలో పుట్టినప్పుడే దాన్ని చంపు. లేదు అంటే అది రోజు రోజుకి ఏమైపోతుంది? ఇక పరిపక్వం అయిపోతుంది. నువ్వు కంటావు, ఆ తర్వాత ఒక రోజు ఇక మరణానికి నువ్వు వెళ్ళిపోవాలి. వద్దురా, వద్దు అంటాడు. అలా అవినీతికి పాల్పడి దొరికినప్పుడు చూడండి, ఆ టీవీలో చూపిస్తారండి, అవినీతికి పాల్పడ్డాడు ఈయన. ఏమండి, ఎంఆర్ఓ గారు కానివ్వండి, ఎండిఓ గారు, ఎంఈఓ గారు, లేకపోతే ఆర్ఐ గారనో, లేకపోతే ఏమన్నా సిఐ గాను, ఎస్ఐ గాను, ఎన్నో క్యాడర్, ఆఖరికి మంత్రుల వరకు, ముఖ్యమంత్రుల వరకు. అప్పుడు చూడండి, మీడియా వాళ్ళు వెళ్ళేసి ఫోటోలు తీస్తున్నప్పుడు, వీడియో తీస్తున్నప్పుడు ముఖం అంతా అడ్డేసుకొని, చాటేసుకొని కనబడకుండా. ఏంటి అవమానం? ఎందుకు ఈ అవమానం? దేవుడు చెప్పిన మాటలండి, ముందుగా చెప్పిన భవిష్యత్తు. వద్దు, దురాశ అది మంచిది కాదు. అది నీ ప్రాణం తీసేది, నిన్ను అవమానానికి గురి చేసేది. వాడు సాతాను వేసే ఒక వల, మరలు కొల్పబడిన వారై అంటాడు వాడు. ఉరులు ఇది ఒక దురాశ అనే ఒక ఉరి వేశాడు, ఇది గాలం వేశాడు. దురాశ అనే ఒక గాలం వేశాడు, ఆ గాలానికి పడిపోతున్నారు. యేసుక్రీస్తుల వారిని కూడా వదిలిపెట్టలేదు తెలుసా అండి? యేసుప్రభుని కూడా వదిలిపెట్టలేదు. యేసుప్రభుల వారు 40 దినాలు ఆయన ఉపవాసం అనంతరము యేసుక్రీస్తుల వారిని ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళిపోయి ఈ లోక రాజ్యాలన్నీ ఒక్క నిమిషంలో చూపించిందట. చూసారు, చూపించాడు వాడు. ఒక్క నిమిషంలో లోకంలో అన్నీ చూపించేశాడు. ఎందుకు? చూపించి ఇవన్నీ నీకే, ఈ లోకంలో ఉన్నవన్నీ నీకే ఇచ్చేస్తాను, నువ్వు ఒక్కసారి నాకు లొంగిపో, ఒక్కసారి నా కాళ్ళ మీద పడిపో అంటే. యేసుక్రీస్తుల వారికి చూపించటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆయనలో కూడా దురాశ, ఆయనలో కూడా పేరాశను పుట్టించాలి.
అని. కానీ యేసుక్రీస్తుల వారు చూశాడు, ఈ లోకాన్నంతా చూశాడు. ఈ లోకాన్నంతా చూసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేసాడు, ఈ లోకంలో నేను శాశ్వతం కాదు, ఈ లోకము కూడా శాశ్వతం కాదు, నేను బ్రతికేది కొద్ది కాలం. అలా అని ఈ విశ్వం ఇది ఎక్కువ కాలం ఉండేది కాదు, ఇది కూడా పోయేదే. నాకెందుకు ఇదంతా? యేసుక్రీస్తుల వారి ఆలోచన అలా. మరి నీ ఆలోచన, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఈ ప్రస్తుత కాలంలో మనమందరము ఎలాంటి ఆలోచనతో యేసుక్రీస్తుల వారి రాకడ కొరకు మనం ఎదురు చూడాలని పౌలు గారు చెప్పారో చూసి మనం ముగించేసుకుందాం. ఏమంటే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 12. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ఆ పదం చూడండి, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధి, మంచి బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది అన్నాడు. మంచి బుద్ధి కలిగి, ఏమన్నాడు? మంచి బుద్ధి కలిగి, నీతి కలిగి, భక్తితో బ్రతకడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతం యేసుక్రీస్తు రాకడ దినాలలో ఆయన రాకడ కొరకు మనమంతా కూడా ఎదురు చూస్తున్నాం. ఆయన ప్రత్యక్షత కొరకు మనం కనిపెడుతున్నాం. ఆయన ప్రత్యక్షత కొరకు కనిపెడుతున్నాము అని అంటే ఆయన వస్తే ఈ పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి, మనము కూడా పోతామే. ఒకవేళ ఈ రాత్రికి ఆయన వస్తే, లేదా రేపే ఆయన వస్తాడు, ఏమంటే ప్రతిరోజు ఇది ఆయన రాకడ దినం అని మనం అనుకుంటే దురాశ పుడుతుందా? హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒంట్లో బాగోలేదు, నలతగా ఉంది, ఏదో తేడాగా ఉందని హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ గారు అన్ని టెస్టులు చేసిన తర్వాత సీక్రెట్గా మిమ్మల్ని బయటికి పంపించేసి మీ బంధువులను పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతుండగానే దూరం నుంచి చూస్తున్న నీకు అర్థమైపోయింది ఏంటంటే నాతో చెప్పకుండా వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఏంటినా. మొత్తానికి ఏదో జరుగుతుందన్నమాట. అయితే నాతో చెప్పాలి కదా, నన్ను పక్కకి పంపించి నన్ను బయటికి పంపించి మా వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు అన్నప్పుడే నీకు అర్థమైపోయింది ఏంటంటే నీకు ఏదో పెద్ద రోగం లోపలికి వచ్చేసింది, నువ్వు ఎంతో కాలం బతికే పొజిషను లేదన్నమాట. అప్పుడు వాళ్ళు నెమ్మదిగా సమయం చూసుకొని నువ్వు అడుగుతావు, ఏంటి? ఏమీ లేదు, 1 నెల రోజుల కంటే ఎక్కువ బతకవట అన్నారనుకోండి. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకా ఆడది కొట్టేయాలి, వీడిది కొట్టేయాలి, బంగారం కొనుక్కోవాలి, నెక్లెస్ కొనుక్కోవాలి, వడ్డానం చేయించుకోవాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి ఏమైనా? ఉండదండి. బైబిల్ ఎక్కడుంది తీసుకురండి అంటారు, అంతే. బైబిల్ వదిలిపెట్టరు. మీటింగ్లు ఏమైనా ఉన్నాయో చెప్పండి ఈ మధ్యకాలంలో అంటారు, పలానా చోట మీటింగ్, అక్కడ అయిపోయింది, రేపు ఎక్కడైనా ఉందా అని అడుగుతారు మళ్ళీ అల్లే. ఎందుకు? ఇక 1 నెల రోజుల కంటే ఎక్కువ బతకరన్నప్పుడు. ఎంత భక్తి వచ్చేసిందంటే, ఏమంటే మిమ్మల్ని పలానా వాళ్ళు ఆ మాట అన్నారు కదండి అప్పుడు అంటే ఏదో పోనీలేరా, అప్పుడు ఏదో వాళ్ళు తెలుసు తెలియక అన్నారు. ఏంటి ఇంత మంచి మనసు ఏంటి, ఇంత మారు మనసు ఏంటి అంటే నీకు అర్థమైపోయింది. డాక్టర్ గారు ఏమన్నారు? 1 నెల రోజుల కంటే ఎక్కువ బతకవనేశారు. డాక్టర్ గారు నీకు 1 నెల రోజులు టైం ఇచ్చాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీవు కొంతసేపు కనబడి అంతలో ఆయన నెల ఇచ్చాడు, నీకు ఒక్క క్షణం కూడా ఇవ్వట్లేదు దేవుడు. అయినా మనం దేవుడు మాట కంటే డాక్టర్ గారి మాటకి విలువ ఇచ్చాం. ప్రతి మనిషి ఒక క్షణం, ఇదే నా జీవితం ముగింపు, ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు అన్న ఆలోచనతో ఉంటే ఎందుకు మార్పు రాదు చెప్పండి మనిషిలో? ఎందుకు భక్తి రాదు? ఎందుకు భయం రాదు? ఏదో చేసేయాలి, ఏదో ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఎక్కడో వద్దండి. ఉన్నంతలో తృప్తిగా ఉండటం నేర్చుకోండి. మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవులుగా మీకున్న దానితో తృప్తి చెందటం నేర్చుకోండి. మీది కాని దేనిని మీరు ఆశించకండి, ఆశించి దుఃఖపడకండి, ఆశించి రోగాలు తెచ్చుకోకండి, ఆశించి దేవుడి దృష్టిలో నేరస్తులు కాకండి, ఆశించి పాపం చేయకండి. ఆ పాపమే మిమ్మల్ని మరణానికి అప్పగిస్తుందన్న సంగతిని ఎరిగి మీ జీవితాలను జాగ్రత్త చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి,
మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఇప్పటి వరకు ప్రాణాలు తీస్తున్న పేరాశ, దురాశ నిజమే. మనిషి తృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్నాడు. ఈరోజు భార్యతో తృప్తి లేదు, అక్రమ సంబంధం. భర్తతో తృప్తి లేదు, పరాయి పురుషుడితో సంబంధం. తనకొచ్చే జీతంతో తృప్తి చెందలేకపోతున్నాడు, అక్రమ సంపాదన కోసం అడుగులేస్తున్నాడు. సంపాదించిన ధనముతో భార్య పిల్లలతో సుఖంగా జీవించక, భార్య పిల్లలని కాదనుకొని పక్కన పెట్టి బంధాలకు విలువనివ్వక, డబ్బే ముఖ్యమనుకుంటూ డబ్బు సంపాదనలోని తన జీవితకాలం అంతా ముగించుకొని డబ్బు సంపాదించి రోగాలతో శరీరాన్ని నింపుకొని ఆ బంధాలలో ఉన్న మమకారాన్ని, ఆ ప్రేమను అనుభవించకనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్న ఈ మానవాళికి ఒక కనువిప్పు కలిగించాలన్న ఉద్దేశంతోనే ఈ పాఠం, ఈ మాటలు విన్నారు. ఆలోచించి అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవించుటకు సహాయం చేయమని వేడుకుంటూ, మరి కార్యక్రమానికి కారకులైన సహోదరులు శాంసన్ గారు, వారితో పాటు స్థానికంగా ఉన్న సేవకులు, సంఘాలు, వారి కుటుంబాలన్నిటినీ కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆయుష్, ఆరోగ్యాన్ని ప్రసాదించి భవిష్యత్తులో ఇంకా అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఎంతోమందికి మీ జ్ఞానాన్ని బోధిస్తూ అనేక మంది మనోనేత్రాలను వెలిగించి, మనోనేత్రములు వెలిగించబడిన మీ పిల్లలను వాక్యములో ఇంకా బలముగా స్థిరపరిచే వాక్యం మీ పిల్లలకి ఇవ్వండి. మీ చిత్తమైతే మరోసారి మీ వాక్యంతో కలుసుకొని ఆనందించే పర్యంతం మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచుమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి తోడై నడిపించునుగాక. ఆమేన్.